ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపం ఎంతో విశేషమైనది, మహాలక్ష్మీదేవి యొక్క స్వరూప వైశిష్ట్యం ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి ఫాల్గుణ శుద్ధ తదియ, మధ్యాహ్నం 3:33 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర, రాత్రి 9:13 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, కుజుడు మకరంలోను, రవి, బుధ, శుక్ర, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఉద్యోగస్తులు మాత్రం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు అధిక శాతం కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా శ్రమ అధికంగా ఉంటుంది. నూతన వ్యాపారాల కోసం అధిక రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మేషరాశికి చెందిన వారు వీరి యొక్క ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు మీ యొక్క కృషికి తగిన ఫలితం కోసం మీరు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో మీకు అనుకూలత లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. మేషరాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలత మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే స్థిరాస్తి వ్యవహారాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం వలన ఆర్థిక పురోగతి సూచిస్తోంది. పెట్టుబడులలో కూడా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ కూడా మీరు ఆశించినట్టుగా పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో హఠాత్తుగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీలు, దీంతో పాటు మీకు అధికారుల ప్రశంసలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు. స్థిరాస్తులు లాంటివి కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మార్పుల గురించి ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. అయితే ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయని గ్రహించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. దీంతో పాటు గురువుల దర్శనం చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో మీరు ఆశిస్తున్నట్టుగా మార్పులు ఏవైతే ఉంటాయో ఆ మార్పుల గురించి ప్రయత్నం అనేది మీరు కొనసాగిస్తూ ఉంటారు. మొక్కుబడులు లాంటివి తీర్చేందుకు మీరు ప్రయత్నం అనేది చేయాలి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అనుకున్న విధంగా ప్రతి పనిని సమయానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. బంధువర్గీయులతోటి తగువులు, మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక
మీరు తగిన విధంగా జాగ్రత్తగా మసులుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. హఠాత్తుగా వీరి యొక్క ఆరోగ్యం గురించి, ఆర్థికపరమైన విషయాల గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరుస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు అధిక శాతం గోచరిస్తున్నాయి. నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. పాత బకాయిలు తీర్చే ప్రయత్నం కొనసాగుతున్నా వీటిల్లో మీకు ఎటువంటి మార్పులు గోచరించట్లేదు. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే ఈరోజు ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. పాత బకాయిలు, రుణాలు మాత్రం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా ఉంటూ తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. సింహరాశికి చెందిన స్త్రీలు మాత్రం వివాహాది శుభకార్య ప్రయత్నాలలో వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన భాగస్వామ్యం వలన ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది ఉండటం వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి కూడా శ్రమకి తగిన విధంగా వీరికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు కనకధార స్తోత్రం చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా స్థిరాస్తులపైన పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు శ్రమకి గురవుతూ ఉంటారు. నూతన భాగస్వామ్యం వలన ఆర్థిక పురోగతి సూచిస్తోంది. దీంతో పాటు నూతన పెట్టుబడుల వైపు కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. స్టాక్సు, ఇంట్రాడే ఇవి చేయడానికి మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక కన్యా రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరికి కోపావేశాలు అధికంగా ఉండటం వలన మీకు మిత్రులే శత్రువులు అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఉన్నతాధికారుల వలన మీకు ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సమస్యలు తీవ్రంగా ఉండటం వలన మనస్తాపానికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తులకి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. తల్లిదండ్రులతోటి కలుగుతున్న తగువులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. క్షణికావేశం అనేది అధిక శాతం మీలో గోచరిస్తూ ఉంటుంది. దీని వలన మాట పట్టింపులు లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, ఆశించిన విధంగా ఉద్యోగంలో పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్నవారికి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి మాత్రం అనేక విషయాలలో వీరికి సమస్యలు అనేవి కనపడుతూ ఉంటాయి. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, దీంతో పాటు మీ యొక్క ఉద్యోగము, వ్యాపారము, అలాగే మీరు ఇతరులతోటి సంభాషించేటప్పుడు కూడా జాగ్రత్త వహించటం, వీటన్నిటిపైన మీరు ఒక రకంగా శ్రద్ధాశక్తుల్ని కనపరుస్తూ జాగ్రత్తగా మసులుకోవడానికి ప్రయత్నించాలి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు సిద్ధలక్ష్మి స్తోత్రాన్ని చదవటం వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు
తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరి ఆలోచనలకి తగిన విధంగా వీరి పనులు అనేవి పూర్తి చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఈ రోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా అనుకూలత అనేది వీరికి కనపడుతూ ఉంటుంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ప్రాజెక్టుల గురించి ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం కుటుంబ సమస్యలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో మీ యొక్క సోదర సోదరీమణులతోటి తగువులు ఉండే అవకాశం ఉంటుంది కనుక ప్రత్యేకించి ఈ విషయాలకు సంబంధించి జాగ్రత్త వహించడం అనేది అవసరం. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ కవచం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే శ్రమ అధికంగా ఉంటుంది. ఈ శ్రమకి తగినట్టుగానే మీకు మంచి అనుకూలత కూడా గోచరిస్తూ ఉంటుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తులపైన ఆర్థికంగా మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి లేదా మీ సంతానము పేరుపైన పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాలలో మార్పులు అయితే కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు దేవీ భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ ఆర్థిక అవసరాల కోసం అని చెప్పి మీరు ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ యొక్క ఉద్యోగము, వ్యాపారము, ఇతర వృత్తులకు సంబంధించి మార్పులు చేర్పులు చేయడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆశించినట్టుగా పురోగతి కోసం ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి ఆర్థికంగా పురోగతి అనేది ఉన్న ఆర్థిక పురోగతికి సంబంధించి వీరు ఇంకా నిరుత్సాహాన్ని మాత్రం కనబరుస్తూ ఉంటారు. కోపావేశాలు అధికంగా ఉంటాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఆర్థికంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే కుటుంబ శ్రేయస్సు గురించి పాటుపడటం అనేది కూడా కనపడుతూ ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలలో జాగ్రత్త వహించడం అవసరం. మకర రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవి కవచం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అయితే అధికంగా గోచరిస్తూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి శ్రమిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు సెలవులు లాంటివి తీసుకునే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. అయితే కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాల్లో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
అనుకున్న విధంగా ప్రతి పనిని సమయానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి గోచరిస్తోంది. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. కుంభరాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అవసరం. ముఖ్యంగా ఉద్యోగస్తులు స్థానచలనము, బదిలీలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అందులో మీకు ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్నా అందులో సానుకూలత లేకపోవడం నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేయటం, అందులో ప్రతికూలత అనేది మీకు నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. సంతానము, వారి యొక్క ఆరోగ్యము వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణుల స్తోత్రాన్ని చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో ఉన్నటువంటి అద్భుతమైన సందేశాన్ని పరిశీలిస్తే లక్ష్మీదేవి కలువ పువ్వులో కూర్చుని ఉంటుంది. కలువ పువ్వుని పద్మం అంటారు. పద్మము ఎలాంటి వాతావరణంలోనైనా వికసించగలిగే అపరిమితమైనటువంటి శక్తికి సంకేతం. అంటే ఎటువంటి ప్రతికూల పరిస్థితులున్నా దాని నుంచి బయటపడాలని పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవి సందేశం ఇస్తుంది. పద్మం చుట్టూ ఉన్న నీళ్లు నిరంతర ప్రవాహంగా ఉండి జీవశక్తికి సంకేతంగా చెప్తారు. లక్ష్మీదేవి రూపంలో 2 చేతుల్లో పద్మాలుంటాయి. ఈ 2 పద్మాలు సౌందర్యానికి, నిర్మలత్వానికి సంకేతం. లక్ష్మీదేవి 4 చేతులు ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలకు సంకేతం. లక్ష్మీదేవి కుడి చేతి నుంచి బంగారు నాణ్యాలు వర్షిస్తున్నట్లుగా రూపంలో ఉంటుంది. అంటే మన జీవితాలు సువర్ణమయం చేస్తానని చెప్పటానికి సంకేతం. లక్ష్మీదేవి ఎరుపు రంగు చీరను ధరించి రూపంలో కనిపిస్తే అది కార్యశీలతకు సంకేతం. ఆకుపచ్చ రంగు చీరలో దర్శనమిస్తే పాడి పంటలకు, సస్యశ్యామలత్వానికి సంకేతం. ఇరువైపులా ఉండేటటువంటి గజరాజులు లక్ష్మీదేవి రాజరికాన్ని, అధికార పదవులను అనుగ్రహిస్తుందని చెప్పటానికి సంకేతం. ఈశ్వర శబ్దం మిగిలిన వాళ్ళకి అన్వయం కాదు. మీరు అందుకే చూడండి, తెలియక కొంతమంది శనీశ్వరుడు అంటూ ఉంటారు. శనీశ్వర అన్న మాట లేదు. గ్రహములలో ఏ గ్రహమునకు కూడా ఈశ్వరత్వం లేదు. గ్రహములు ఫలితాల్ని ఇచ్చేటప్పుడు భగవంతుని యొక్క శాసనాన్ని బట్టి అనుగ్రహిస్తాయి. భగవంతుడు కూడా ఓ గ్రహాన్ని నువ్వు ఇలా ఫలితం ఇవ్వవద్దు అంటే గ్రహం ఊరుకోవాలంతే. శనీశ్వరుడు అన్న మాట లేదు. శనైశ్చరుడు, శనైహి చరహ. ఆయన మెల్లమెల్లగా నడుస్తాడు. అందుకే జాతకంలోకి వస్తే ఎక్కువ కాలం నడుస్తాడు. అందుకని శనైశ్చరుడు, శనీశ్వరుడు లేదు. కానీ నందీశ్వరుడు, ఎందుకంటే ఈశ్వరుడితో తుల్యమైన వాడు కాబట్టి నందీశ్వర అని పేరు వచ్చింది. మన అదృష్టం ఏమిటంటే ఆ నందీశ్వరుడు తపస్సు చేసినటువంటి భూమి ఏది ఉన్నదో అదే నందిమండలము అన్న పేరుతో పిలవబడింది. ఇప్పటికీ మనం శ్రీశైలం పెడితే శ్రీశైలానికి చాలా దగ్గరలో నంద్యాల అని ఇప్పుడు పిలవబడుతోంది. అది నంద్యాల కాదు, అసలు నందుల యొక్క ఆలయముల వరుస ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి నందుల ఆలయ ఆవళి, నందులకు ఆలయములు ఎన్నో ఉన్న ప్రదేశం అది నందుల ఆలయము. నందుల ఆలయ ఆవళి క్రమక్రమంగా నంద్యాల. ఒకప్పుడు దీని పేరు హేలాపురి, ఇప్పుడు ఏలూరు.
ఒకప్పుడు మా ఊరి పేరు కోకనదము, ఇప్పుడు కాకినాడ. ఒకప్పుడు పీఠికాపురము, ఇప్పుడు పిఠాపురము. అలాగే ఒకప్పుడు అది నందులకు ఆలయము, ఇప్పుడు నంద్యాల. అటువంటి ఆ ప్రాంతంలో నంది మండలం ఉంది. ఎక్కడ నందీశ్వరుడు తపస్సు చేశాడో అక్కడ పరమశివుడు అనుగ్రహించి నందికి శివుడికి భేదం ఉండకూడదని మీ తండ్రి శిలాదుడు అడిగాడు కనుక నేను అక్కడ బ్రహ్మనంది అన్న పేరుతో పెద్ద నందీశ్వర స్వరూపంతో వెలిసి ఉంటాను. ఉండి మిగిలినటువంటి నందులన్నిటినీ కూడా నేను శాసిస్తూ ఉంటాను. నంది తేజస్సు శివ తేజస్సు ఏకీకృతమై వెలిసినటువంటి లింగస్వరూపం. అందుకే అక్కడ ఉన్నది మహానంది. ఒకానొకప్పుడు ఆ మహానంది క్షేత్రాన్నంతటినీ కూడా బాగా పునర్నిర్మాణం చేయడం కోసం పానమట్టం దగ్గర తవ్వారు. తవ్వితే గొర్రె పట్టడానికి ఎంత చోటు ఉంటుందో అంత చోటుతో కైవారం ఉంటుంది. గోరువెచ్చగా ఉంటాయి. మీరు అందుకే ఎప్పుడైనా మహానంది దగ్గర ముందు పెద్ద తటాకం ఉంటుంది. మీరు ఆ తటాకంలో దిగి స్నానం చేస్తే ఎంత నీరు వస్తుంటుందో పక్క పొలాల్లోకి వెళ్ళిపోతుంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. ఇప్పటికీ కూడా కాళేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ అభిషేకం చేసినటువంటి జలాలన్నీ గోదావరి నదిలోకి ఎలా వెళ్ళిపోతాయో ఎలా అర్థం కాదో, అలాగే మహానంది వెళ్ళినప్పుడు శివలింగం యొక్క అడుగు భాగాన్ని తాకి వస్తూ ఉంటాయి ఆ జలాలు. ఒకప్పుడు పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కింద జలప్రవాహాన్ని చూశారు. ఆ ప్రవాహం వెడుతూ ఉంటుంది. అది గోరువెచ్చటి నీటిగా వెడుతూ ఉంటుంది ఆ జలప్రవాహం.